నిన్న ఒక సందర్భంలో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు ఏం చెప్పారంటే పాస్పోర్ట్ అనేది ఒక ట్రావెల్ డాక్యుమెంటు సిటిజన్షిప్కు ప్రూఫ్ కాదు అని చెప్పారు. ఇది చెప్పగానే సూడో గ్యాంగ్ లిబరల్స్ లెఫ్ట్ గాళ్ళు సోషల్ మీడియాలో దీని మీద జోకులు వేయడము దీన్ని విమర్శించడం చేస్తూ ఉన్నారు. బట్ ఈ మూర్ఖులకు తెలియని విషయం ఏంటంటే ఇది కొత్త విషయం కాదు. ఇది మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎప్పటి నుంచో చెప్తా ఉంది. కోర్టులు చెప్పినాయి, హైకోర్టులు చెప్పినాయి, సుప్రీంకోర్టులు చెప్పినాయి. అందుకే కదా ఎన్ఆర్సీ తీసుకొచ్చి ఒక సిటిజన్షిప్ ఎవడు సిటిజన్ ఎవడు కాదో తేలుద్దామంటే వీళ్ళ లొల్లి పెడుతున్నారు. సో వీళ్ళ సోషల్ మీడియా లొల్లి పెట్టేవాళ్ళు ఎవరు? రాజ్దీప్ లాంటి ప్రస్టిట్యూట్లు, జావేద్ అఖ్తర్ లాంటి సూడో లిబరల్స్, కపిల్ సిబల్. ఈయననే ఆధార్ కార్డుని మ్యాండేటరీ చేస్తామంటే కోర్టులో వెళ్ళి ఫైట్ చేసి ఆధార్ కార్డుని నిర్వీర్యం చేసిన మహానుభావుడు ఈయన్నే. గవర్నమెంట్ తీసుకొచ్చినా దాన్ని ఆపడానికి ట్రై చేసేది ఈయననే. ఎస్ఐఆర్ని ఆపాలని చూసేది ఈయననే, ఎన్ఆర్సీ ఆపాలని చూసేది ఈయననే, సిఏ ఆపాలని చూసేది ఈయననే. ఈయన కూడా జోకులు వేస్తూ ఉన్నాడు. మరి పాస్పోర్టు, ఓటర్ ఐడి, పాన్ కార్డు ఇవన్నీ ప్రూఫ్ కాకపోతే ఏంది ప్రూఫ్ అని. అరే ఇవేమి ప్రూఫ్స్ కావు, ఇవి ఒక ఎవిడెన్స్ కింద పనికి వస్తాయి నువ్వు సిటిజన్ కాదా తేల్చడానికి తప్ప ఇది సిటిజన్షిప్ ప్రూఫ్ కాదు. అందుకే కదా ఎన్ఆర్సీ అనేది ఇలా నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకు ప్రూఫ్ కాదంటే ఇలా పాస్పోర్ట్ ఎవడైనా తీసుకోవచ్చు. బంగ్లాదేశ్ వాడు దూరిండి అనుకో, స్టేట్ గవర్నమెంట్లు మనకి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇవి ఇస్తూనే ఉన్నాయి. పాన్ కార్డు ఇది అప్లై చేస్తే పాన్ కార్డు ఇస్తారు, పాన్ కార్డులో సిటిజన్షిప్ కాదని వెరిఫై చేయరు. ఇవన్నీ డాక్యుమెంట్లు ఉంటే పాస్పోర్ట్ వస్తుంది. వాడు ఇంటికి వచ్చి పోలీసులు వెరిఫై చేస్తారు తప్ప వాడు బంగ్లాదేశ్ వాడు కాదా వెరిఫై చేయరు కదా. సో అందువల్ల పాస్పోర్ట్ కూడా డాక్యుమెంట్ కాదు, వన్ ఆఫ్ ద డాక్యుమెంట్ కావచ్చు ప్రూఫ్కు, కానీ పూర్తిగా సిటిజన్షిప్ కాదు. అందుకే ప్రభుత్వం వీలైనంత తొందరగా ఎన్ఆర్సీ స్టార్ట్ చేయాలి. ఎవడు ఇండియన్ సిటిజన్ ఎవడు కాదో ఇది వన్ టైం యాక్టివిటీ. ఒకసారి తేల్చేస్తే తర్వాత ఆటోమేటిక్గా స్మూత్గా జరుగుతుంది ఈ ప్రాసెస్. అప్పుడు ఎన్ఆర్సీ స్టార్ట్ కాగానే ఈ బ్యాచ్ అంతా 7 కోటోళ్ళు మళ్ళీ దాని మీద ఏడుస్తారు. అబ్బాయి ఎన్ఆర్సీ తీసుకొస్తారా, డాక్యుమెంట్లు అడుగుతారని. ఎందుకంటే వాళ్ళ ఓటు బ్యాంక్ వాళ్ళు